ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఈ కృతజ్ఞత కూడికకు ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు మోషయ్య గారిని బట్టి నా వందనాలు, అమ్మగారిని బట్టి కూడా నా వందనాలు, ప్రెసిడెంట్ గారిని బట్టి కూడా నా వందనాలు, చేరికూడి వచ్చిన మీ అందరిని బట్టి నా వందనాలు, చక్కగా నడిపిస్తున్న తమ్ముడు నానిబాబుని బట్టి కూడా నా వందనాలు, ఆరాధించిన సేవకులను బట్టి కూడా నా వందనాలు, మ్యూజికల్ వారికి కూడా బట్టి కూడా నా వందనాలు. వారు కొడుతుంటే నాకు పాడాలనిపిస్తుంది, కానీ వారి స్పీడ్కి నేను అందుకోలేను. ప్రైజ్ ఎలా. ఈరోజు ఏ కూడిక? ఏ కూడిక? ఎందుకు ఎందుకు అందరు చెప్పండి. ఎందుకు? ఏం మేలు చేశాడు దేవుడు? నిజంగా మీ మనసు పూర్తిగా చెప్పండి, మీ హృదయపూర్వక చెప్పండి. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని, లేదా 3 రోజులు మాత్రమే దేవుడు కార్యం చేశాడు కాబట్టి దాన్ని బట్టి అని చెప్పేసి కృతజ్ఞత చెప్తున్నారా? అసలు కృతజ్ఞత అంటే ఏంటి? వాట్ ఇస్ ద థ్యాంక్స్ గివింగ్? అసలు కృతజ్ఞత అంటే ఏంటి? పోనీ తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? కృతజ్ఞత అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు కృతజ్ఞత అంటే, నేను ఒక మాట చెప్తాను మీకు బాగా అర్థమయ్యేటట్లుగా. నేను కొద్ది నిమిషాలే చెప్పేసి ముగించేస్తాను, సరేనా? అందరికి ఓకేవా? ప్రైజ్ ది లార్డ్. మీరు పనులు చేసి అలసిపోయింటారన్న సంగతి నాకు తెలుసు. సో నేను కొద్ది నిమిషాలే నేను చెప్పేసి ముగిస్తాను. అసలు కృతజ్ఞత అంటే ఏంటో టూకీగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చేసినటువంటి మేలునికి మనం ఏం చెప్పాలంటే వందనాలు అంటాం కదా, వందనాలు అంటాం కదా. నేను ప్రెసిడెంట్ గారికి నేను ఎప్పుడు కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను. నేను ఆల్రెడీ మొన్న స్టేజ్ మీద చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఆయన నాకు చాలా పెద్ద మేలు చేశారు. నేను అడిగింది చాలా చిన్నది అడిగాను. మీకు అర్థమవుతుందా? నేను అడిగింది చాలా చిన్నది అడిగాను. ఏంటి అడిగానంటే, నేను అసలు అడిగింది అసలు అవతల రోడ్డుకి అవతలకి ఇవతలకి ఒక 30 మీటర్లు ఓ చిన్న పైప్ ఇవ్వండి సార్ అన్నాను. చిన్న పైప్ ఇవ్వండి సార్ అని చెప్పేసాను. అప్పుడు ఆయన నాకు అడిగారు, కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఎందుకండి అంటే, అప్పుడు అయ్యా మీరు పంచాయతీ తరపున చేయించినటువంటి బోరే అది నిరుపయోగంగా ఉండిపోయింది కదా, దాన్ని మేము వాడుకోవచ్చా? మేము వాడుకుంటాం సార్, దాన్ని ఏదో చిన్న మోటార్ వేసుకుంటాం అందులోనే చెప్పేసి అంటే, ఆయన హృదయాన్ని దేవుడు ప్రేరేపించి, మీరు వేసుకోవడం ఏంటి సార్, మొత్తం నేనే చేస్తానని చెప్పేసి వైరు, ప్యానల్ బోర్డులు, పైపు, మోటార్తో సహా అన్ని వారే చేసి పెట్టారు. నేను ఎక్కడైనా నేను దాని ఆ విషయాన్ని మర్చిపోను. ఆయన చేశారు కదా. చేసిన తర్వాత నేను ఏ రోజైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ చేసేట్లే ప్రెసిడెంట్ భలే చేసేడు అన్నాను అనుకో, దానికి ఏమైనా వాడిని నేను చెప్పండి, మీరు చెప్పాలి. ఏం లేని వాడిని మీకు అర్థమైంది అసలు కృతజ్ఞత అంటే ఏంటో? ప్రైజ్ ది లార్డ్. చేసేట్లే భలే చేసేట్లే ప్రెసిడెంట్ అన్నాను అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? చేసిన వాడికి అయ్యో నేను ఈడికి చేసిన కంటే వేరే ఎవరికైనా చేసి ఉంటే బాగుండురా అనే మనసు కలుగుతుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కూడా అదే రాస్తాడు. అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సెయూదా, మీ మధ్య చేసిన కార్యాలు నేను వేరే ఊరికి చేసి ఉంటే బాగుండును అంటాడు. అంటే నేను మీ మధ్య చేసిన అద్భుతాలు వేరే వాళ్ళు చేసి ఉంటే వారు ఏమై ఉండేవారట? కృతజ్ఞత కలిగి ఉండేవారంటాడు. అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సెయూదా, నేను మీ మధ్య చేసిన కార్యాలు వేరే ప్రాంతంలో చేసి ఉన్నా ఎంత బాగుండును అంటాడు.
ప్రియులారా, దేవుడు చేసిన ప్రతి కార్యానికి, ప్రతి మేలుకి మనం ఏం చెప్పాలంటే దేవునికి వందనాలు చెప్తూ ఉంటాం. దాన్ని మన వందనాలు అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కనిపించినప్పుడే వందనాలు చెప్పడం కాదు, మోకరించినప్పుడు మాత్రమే వందనాలు చెప్పడం కాదు, ఆ చేసిన మేలుని మన హృదయములో తలంచుకుంటూ దాన్ని గుర్తు చేసుకుంటుంటాం. చూడండి, అదే నిజమైన కృతజ్ఞత. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి ఒక 2 వచనాలు చదువుదాం. ఒకసారి మొదటి నుంచి ఒక 2 వచనాలు చదువుదామా? తర్వాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని, జాగ్రత్త వినాలి, ఏం చేయుచున్నారని? దోచుకొనుచున్నారని ఎవరికి వినబడిందట? దావీదుకి వినబడిందట. ఏ ఊరిని దోచుకుంటున్నారని రాయాడు. ఏ ఊరు అది? కెయీలా. ఏ ఊరు అది? ఊరి పేరు కెయీలా పాడు అని చెప్పేసి అనవచ్చు మన. ఆ ఊరినట ఫిలిష్తీయులు వెళ్ళిపోయి దోచుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. అనగా వారిని బలవంతంగా ఏం చేసుకుంటున్నారు? లాగేసుకుంటున్నారు. దీనిని ఎవరు విన్నారు? ఎవరు విన్నారట? దావీదు విన్నారట. విని ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. అంతటా దావీదు, ఇప్పుడు ఏమి చేసినా దావీదు తనంతట తాను వెళ్ళిపోడు. నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా అని చెప్పేసి దావీదు తనంతట తాను వెళ్ళిపోడు. అయితే దావీదుకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, దేవుని దగ్గర మొరపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను వెళ్ళాలా వెళ్ళకూడదా ప్రభువా, నేను చెయ్యాలా చేయకూడదా ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర అడిగి మరి వెళ్తాడు. అది యుద్ధానికి వెళ్ళినా, లేకపోతే ఏమైనా పోట్లాటికి వెళ్ళినా, లేకపోతే ఇంకా మరే దేనికైనా వెళ్ళినా సరే, దేవుని దగ్గర అడిగి దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవునికి ఉద్దేశం ఏంటో దేవుని దగ్గర అడిగి వెళ్తాడు. ఆ అలవాటు ఉంది దావీదు గారికి. ఇప్పుడు వెంటనే ఈ విషయము దావీదు వినగానే దేవుని దగ్గర మోకరించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయులను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు దావీదుకి, అయ్యా మాకు ఎవరైనా రక్షించండి, మా ఊరిని ఇలా దోచుకుపోతున్నారని చెప్పేసి కెయీలా ఊరు వారు ఎవరిని దావీదుని అన్నారా? అనలేదు, అడగలేదు. కానీ దావీదు విన్నాడట. విని, అయ్యో ఈ ఊరి వారిని ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? దోచేస్తున్నారు కనుక ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఈ ఊరి వాళ్ళని రక్షించాలి, కాపాడాలని మనసు కలిగిన వాడై దేవుని దగ్గర అడిగాడు. ప్రభువా, నేను వీరిని రక్షించగలనా అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు రక్షించు అన్నాడు. అప్పుడు ఎన్నో వచనం? 5వ వచనానికి వద్దాం ఒకసారి. 5వ వచనానికి, దావీదును అతని జనులను కెయీలకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొనిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులు అందరిని ఏం చేశాడట? రక్షించాడు. దేవునికి స్తోత్రం. అక్కడేమో మొదటి 2 అధ్యాయాలు ఏం చేసుకోబడుతున్నారు? దోచుకోబడుతున్నారు. ఇక్కడ 5వ వచనానికి వచ్చినప్పుడు ఏం చేసుకున్నారు? రక్షించబడ్డారు. ఎవరి ద్వారా? ఇప్పుడు చెప్పండి, ఆ ఊరు ప్రజలు దావీదుకి ఏమనాలి? ఏమై ఉండాలి? అమ్మాయ ಅಂಬಾರ್ ವಾಹನಮ್ಮ ವೆಚ್ಚ ಓಸಿನತ್ತರಿ మా ఆస్తి బర్రెజ ఓసినత్తరి దావీ దాద వాతేసిన మమ్మ కాపాడతేసిడ బాబు ఏ దాదా మాత్రం ఎన్నచ్చకే వా అబా వా అయా నీ రాందకు చహిన్లకి మచ్చిందే కదండి కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ అది కాక అది చెయ్యకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. 12వ వచనానికి చూద్దాం ఒకసారి. 12వ వచనానికి వెళ్దాం ఒకసారి. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు అప్పగిస్తారట?
ఎవరు అప్పగిస్తారమ్మా? ఎవరికి? సౌలు చేతికి ఏం చేస్తారట? దావీదుని సౌలు తరుముతా ఉన్నాడు సంపుదామని. దావీదు పరుగో పారిపోతున్న ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. ప్రియులారా, వారిని కాపాడిన వాడిని కనీసం మనము చోటు ఇవ్వకూడదండి? అయ్యో, మమ్మల్ని కాపాడాడురా, ఫిలిష్తీయుల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాడు, మా ఆస్తిపాస్తుల్ని కాపాడాడు, మా ప్రజలని కాపాడాడు, మా బిడ్డల్ని కాపాడాడు, కనుక వాడికి మనం కనీసం చిన్న చోటన దాక్ష్యాన్ని పెడదాంరా బాబు, మనం అప్పగించవద్దని చెప్పేసి ఆలోచన ఉండకూడదండి? కానీ ఉందా వీళ్ళకి? ఈయన మనుషులకి దగ్గర అడగలేదు, మళ్ళా ఎవరి దగ్గర అడుగుతున్నారు? దావీదు గారు ఎవరికి మొర పెడుతున్నారు? మళ్ళా దేవుడికి అడుగుతున్నారు. ప్రభువా, ఈ ప్రజలను ఏమైనా ఇక్కడ ఉంటే అప్పచెప్పరా ప్రభువా అని అడిగితే, వీరికి కాపాడేవి కానీ వీరిని నేను ఏం చేస్తారు? మరలా వీళ్ళు ప్రైజ్ ది లార్డ్, వీరికి నీవు కాపాడేవి ఓకే, కానీ వీళ్ళు నీకేం చేస్తారు? అప్పగించడం తథ్యం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రజలు కృతజ్ఞత కలిగిన వారేనా అండి? చేసిన మేలుకి, పొందుకున్న మేలుకి వీరికి ఏమైనా కృతజ్ఞత ఉందా? వీళ్ళకి ఏమనాలి ఇప్పుడు? ఏమనాలి మరి? ఈరోజు దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే మేలు, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా సరే అయిజలా మనం ఖచ్చితంగా ఏమై ఉండాలి? వందనాలు చెప్పాలి. అయ్యో, మనకు అంత మేలు చేసాడురా, మనకు అంత కాపాడాడురా, మన ఆస్తులు కాపాడాడు, మన గొర్రెలు కాపాడాడు, గొడ్లు కాపాడాడు, మన భార్య పిల్లల్ని కాపాడిన వాడికి మనం కనీసం ఒక రూము ఇవ్వలేమా? దాయగలమా? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సహోదరి నక్సలిజం నుంచి లొంగిపోయి పెట్టుగూడెంలో పెళ్లి చేసుకుంది. మీకు కొంతమంది తెలిసి ఉండవచ్చు. పెట్టుగూడెంలో చేసుకుంది ఒక పాప, లొంగిపోయి చేసుకుంది. ఆ పాప ఊర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాప కోసము తెలిసింది ఎవరికి? మన రమేష్ గారికి తెలిసింది, పెట్టుగూడెం మున్సబ్ గారికి సార్. తెలిసిన తర్వాత సంగతి ఏంటంటే, ఆ అమ్మాయికి ఏమో దాన్ని ఏమంటారు? సూటెక్ ఆర్డర్స్ అంటారా అండి? సూటెక్ ఆర్డర్స్ అంటారా? సూటెక్ ఆర్డర్స్ ఏదో అంటారు మొత్తానికి. అంటే ఆ అమ్మాయిని ఎక్కడ చూసినా ఏం చేయాలా? కాల్చి పడేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారట. కాల్చి పడేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తే అప్పుడు ఊరి వాళ్ళేమో తర గాజులు అనమాట. ఏమైంది అంటే, మర్చి పోతాకే వీళ్ళకి వాస్తకే పోతాకే వెళ్తానికే ఇంటికే అని రాయిపోయింది. మరి ఏం చేయాలి? ఆ పిల్లని ఏం చేయాలి? దాయాలి. ఆ పిల్ల ఏమైనా చేసిందా ఊరి కోసము? ఆ పిల్ల ఊరి కోసం ఏమైనా చేసిందా? నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా స్లోగా మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవ్వాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిల్ల ఊరి కోసం ఏమైనా చేసిందండి? కానీ ఊరి వాళ్ళు ఏం చేయడానికి ఇదైపోతున్నారు? దాయడానికి. అబ్బా, ఏం బిడుకున్నాయి అయిపోతున్నారు. మా రమేష్ గారు అన్నారు, కానీ మన గొయ్యి ಕಾರಣೋಂಜಾ ಮುಸ್ತುಸ್ತಲೇ ಕಾಪಿಸ್ತೂನು ఇంజ ఏనాయన హాచెంతు నంబర్ వచ్చకే అమ్మాసి వచ్చకి ఏమని చెప్తారట? హాచెని వేస్తున్నావు అని చెప్పేసి గొయ్యి తప్పేసట కప్పేసినట్టు చేసేస్తారట. నేను అన్నప్పుడు మీరు పిచ్చి తిరిగి భయం అంటారు. మీరు ఎట్టి పరిస్థితులు మనం పిచ్చి వేసేలేయకుండా ఏ నాకిడే అన్నారు. అప్పుడు నాకు ఏనాకి అంటే, పోలీసు ఇంకా తడమాము భయ కాదు, నింజువి హాతని కాదు, రాండు హాత్ అంతకు వెండి నడిపి ఎనరస్ అన్నాను. అవునా కదా? అంతే కదా సార్? ప్రైజ్ ది లార్డ్. మేము పిచ్చి వేసలేస్తున్నారా ఏంటారా? భయ కాదు, రేని హాతే కాదు, ఇలా ముసపిస్తానికి అమ్మ మా అమ్మాలకి నేటి ముస్తుస్తాయి కాబట్టి, పిడికాస్తాయి కాబట్టి వెంటనే పాతిందేడే అలాంటివి ఏం పిచ్చి ఆలోచనలు పప్పులేమి ఉడుకోవు వారి దగ్గర. ఎడెప్పుడాది మమ్మ నడిపిక్కానని
మనకే తవ్విస్తారు. అంతే కదా సారు, గవర్నమెంట్ వాళ్ళ సంగతి అది. ఏమనుకుంటున్నారు, మీరే కదా పాతినవారు, మీరే కదా చేసినవారు, మళ్ళీ మన చేతులతోనే దేవిస్తారు. అక్కడ కానీ లేదనుకో, అప్పుడు మన మీద గన్ను పెడతారు, అప్పుడు సరిపోతుంది అంతేను. ప్రైజ్ ఎలా. అక్కడ కానీ లేకపోతే ఏం చేస్తారు, మన మీద గన్ను పెడతారంట. మరి ఏ నానికి నాయబా అన్నారు. అప్పుడు ఏ నాకినా లేదు, ఏం లేదు. ఆ పిల్ల ఊరు కోసం చేయలేదు, మన కోసం ఏం చేయలేదు. ఆ పిల్ల వచ్చేసేది చేసేసుకుని మనకేం తెలుసు, అక్కడ చూసి ఇక్కడ వచ్చేసి ఊడిపడ్డదని. అందుకే తిన్న పదాన్ని తీసుకుపోదామని పాట తీసుకొచ్చేస్తే మేము. ప్రైజ్ ఎలా. అప్పచెప్పేస్తే పోలీసుకి, కైల వాళ్ళకి దావీదు అప్పచెప్తాడు అన్నట్టు మేము కూడా తీసుకొచ్చి ఏం చేసేస్తే అప్పచెప్పేస్తే ఎస్పీ గారికి అప్పచెప్పేస్తే, రేపటిలోగా నీవు రాకపోతే నీకు కాల్సి పడేసాం చూసుకోవాలంతేమో. ఆ పిల్ల జుట్టు ఎంత పొడుగుందో, ఎంత హైట్ ఉందో, ఏ కలర్ ఉందో ఏంటో, ఆ పిల్ల ఎన్ని కేజీలు ఉందో, ఎంత లావు ఉందో, అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. అర్థమవుతుందా? ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. ఎక్కడ ఉన్నాయి? పోలీస్ స్టేషన్లో. మన ఆ పిల్ల జాతకాలంతా పోలీస్ స్టేషన్లో ఉంటే మన జాతకాలంతా అక్కడ ఉంటాయి యేసునామంలో. పైసలా మీకు అర్థమవుతుందా? మీరు ఏ వేషాలు వేస్తున్నారో, ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారో, మంచి వేషాలు వేస్తున్నారో, మన జాతకాలంతా ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయమ్మా? ఎక్కడ ఉంటాయి? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి అనుకొని వచ్చేసి ఇక్కడ స్తుతించేసిన దీంతో స్తుతించిన ఇది కానీ దూరం ఉందనుకో, మన జాతకాలు ఎక్కడ ఉంటాయి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పచెప్పేసి కైలవర్లాగా. అప్పుడు మాకేం లేదు. అప్పుడు అమ్మాయి అనుకున్నాం. అప్పుడు ఊరు వాళ్ళందరూ అమ్మాయిలకు వేస్తే మమ్మ కూడ్డ తెరమబా అంత మరిపిస్తే తెరమా అన్నప్పుడు ఏమి చేసిందనండి మనం దాచిపెట్టడానికి కదా. ఊరి కోసం ఏమి చేయకపోయినా ఊరి వాళ్ళ తాపత్రయం చూడండి. లేదు ఊరిలో పిల్ల కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, దాచి పెడదాం. కానీ దావీదు గారు ఆ ఊరి కోసం ఏం చేశాడు? చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? మరి దాయాలా దాయకూడదా? మరి దాస్తున్నారా? దేవుడు చెప్పాడు, రే ఇక్కడ ఉంటే మాత్రం వీళ్ళని ఖచ్చితంగా పట్టించేస్తారు, నువ్వు వెళ్ళిపో. ప్రైజ్ ఎలా. సో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేసే ప్రతి మేలుని బట్టి కూడా దేవునికి ఏం చేయాలి? మనము వందనాలు చెప్పాలంటే. వందనాలు ఎలా చెప్పాలంటే ఆయన దానికి ప్రతిఫలముగా మనం కూడా ఏదైనా చిన్నదైనా చెయ్యాలి. అదే కృతజ్ఞత. థ్యాంక్స్ ప్రభా, వందనాలు ప్రభా, 3 రోజులు వర్షం శుభ్రంగా ఆపేసే ప్రభా, యేసయ్యా మంచి కార్యక్రమం చేసే ప్రభా, నీకు థ్యాంక్స్ ప్రభా అని చెప్పేసి వెళ్ళిపోతే ఇది కృతజ్ఞతవా? ఆయన మనకి అంతా చేసిన దేవునికి మనం ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ ఎలా. ఏం చేయాలి అసలు? అంతగా చేసిన దేవునికి మనం ఏం చేయాలి అసలు? ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రైజ్ లార్డ్. బైబిల్లో ఒక రాజుగారు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, అయ్యగారు చెప్పే ఉంటారు, ఆయన గుర్తు చేస్తాను సరేనా? ప్రైజ్ లార్డ్. ఒక రాజుగారు ఉంటారు, ఆయన చాలా పెద్ద రోగంతో బాధపడుతుంటారు, చాలా పెద్ద జబ్బుతో బాధపడుతుంటారు. ఆయన ఎంత పెద్ద జబ్బు అంటే ఆయన లోపల అంట కురుపు ఉండేదంట. ఆ కురుపు పజ్జిటాలు వచ్చాయికే, ఆ కురుపు లోపల పిడియులి, ఆ కురుపు దగ్గర ఉన్న లోపల ఉన్న పురుగు అంట బిత్రమని గాహతమని ఏ పిడియులకే పజ్జిటాలు వచ్చాయికే. వచ్చాయండి పజ్జిటాలు వచ్చాయికే. ఏ పజ్జిటాలు తీ పోహికియర్ కోసం తకి కోడి ఉంగా రోజు తक కేజీకే జీవితరికే ఏనుంగా ఏ కోడి ఉంగ హి అతనుకో ఏనుంగ తింటూనే ఏమన్నా ఉంగ తింటూనే రాజుగారు ఉంగ. ఈ రాజుగారు అంత భయంకరమైన బాధతలు మంజాని సందర్భంలో ప్రిలారా సేవకుడు వాతిసిన దైవజనుడు వాహనడే నేను హాజింది కాబట్టి నిన్ను హీకి మనం డే ఇచ్చినమాట పెట్ట సర్దుకోర ఏనాడు అనమాట. ప్రైజ్ ఎలా. చాలా బాధ భారంకలుగా కూటువకు తిరిగి వస్తే ఓ యేసు ప్రభువా నేను ఎలా నడుచుకున్నానో నీ మందిరములో నీ సన్నిధానములో ఎలా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన సేవకుడిని మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి వెనకాల మళ్ళీ ఆయుష్కాలం ఇచ్చేస్తున్నానని చెప్పి 15 సంవత్సరాలు అని చెప్పేసి అన్నాడు. ఆయుష్కాలం దేవుడు ఇచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఆయుష్ మళ్ళీ బతికేస్తావురా నీవు అని చెప్పేసి అంటే ఇప్పుడు బతికించిన దేవునికి మనం వందనాలు చెప్పాలి చెప్పకూడదా? చెప్పకూడదా? మరి ఇప్పుడు ఎలా వందనాలు చెప్పాలి? ఈ విషయం అట వేరే దేశం వాళ్ళకి తెలిసిందట.
ఈ విషయం ఎవరికి తెలిసింది? వేరే వారికి తెలిసింది. వేరే దేశం వారికి తెలిస్తే అరే రాజుగారట చచ్చిపోవలసిన వాడట, సావు బతుకులు ఉన్నాడట, కానీ వాడు 3వ రోజే చర్చికి వెళ్ళిపోయాడట్రా. ఎన్నో రోజు అండి? అసలు ఆయన విషయంలో గొప్ప కార్యం చేశాడటంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ వేడమనే కదా, వేడమనే కదండి. వేడ రోజు ప్రార్థనకి సార్ నిన్నే, అంబాస్ ప్రార్థనకి సార్ నిన్నే, అంబాస్ ప్రార్థనకి సరే, ఈ హోసువ ప్రార్థనకి సార్ నిచ్చాహనే వేడ. కానీ ఇంబా ఏ వేడకే నౌకి హచ్చి వేడకే డాయకు వాతకే. ప్రైజలా మీకు అర్థమవుతుందండి? అంబార్ కోసం తెలుసా? ఎవరి కోసము? రాజుగారి కోసం. ప్రైజలా అంబార్ కోసము, రాజుగారి కోసం. నోకి దాచి వేడ వెండ డాయికి వాతే వానికి నోకి దాచి వేడ డాయికి వానికి, కానీ వాతే 10 మెట్టు డాయికి వాతే కెల్కింకే ఎచ్చక అద్భుతం కే హాల మహాపురు అడే నేను బతికి 15 సంవత్సరాలు బతికితేమో ఇవస్ ఏనాకీనిస్ తెలుసా? వేరే దేశం వేరే తెలుసా? నిజమే బాబు, నేను చావు బతుకులు ఉన్నమాట వాస్తవం, నేను చచ్చిపోవలసిన వాడు వాస్తవం, కానీ నా దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పకూడదా? ఇది ఎవరి కార్యమని చెప్పాలి? దేవుని కార్యమని చెప్పకూడదా? ఇది దేవుడు మేలేనండి, నేను బతికి ఉన్నానండి. ఇది కేవలం ఎవరి మేలు? దేవుడు మేలేనండి అని చెప్పాలి, కానీ ఈయన చెప్పలేదు. ఈయన ఏం చేయలేదు? నా దేవుడు బాగు చేశాడని చెప్పలేదు. ఏం చేశాడు తెలుసా? కోణంలో ఒక హొడుగు తీసిన బీరువా తెచ్చి ఇవి డబ్బుయా, ఇది బంగారా, ఇది నాను వేసుకొని సెంటు. దేంతో సహా చూపిస్తున్నాడండి? సెంటు బాటిల్తో సహా చూపించాడట. ఇది నాను వేచకొట్టిని సెంటు మొత్తం తోసాన పండొచ్చి సేవకుడు కూడా వచ్చి ఏనా తోసినిరా ఇవ్వం బర్ర తోసుకోండి మా నేను తోస్తి కదా, నేను తోస్తి సామాన్ ఎన్నైజుకి ఏమన్నా ఇది బర్రే. ప్రైజ్ అలాడ్. కానీ మహాపురం తోసాంచం ఎవరు రోయరాడితే మాకి మహాపురం తోసాంచం రాడితే మాకి ఎవరికి వెండైనా ఆ తెరమా హబ్బా నీ మహాపురు ఇచ్చే కజస్కి మారు మనసు పొందితెరమకా నీ మహాపురు ఇచ్చే కజస్ కాబట్టి మాముజకే మహాపురం మా ఏనాకి నమ్మి ఒంపితెరమకాకి. ప్రైజ్ లార్డ్. నిజంగా ఇచ్చే కజ మహాపురు కనుక వెళితే గొప్ప కార్యకి మహాపురు కనుక నీ మహాపురు మాముజకి నమ్మి ఒంపితెరమకాకి. ప్రైజ్ లార్డ్. మహాపురంతో ఉన్న పిసాల ఏనా తోసుకోడినేసి బంగారక తక్కయ్య సెంటు బాటిల్క. ప్రైజ్ లార్డ్. ప్రియులారా నీంజు మా అంబారం తోసినాయి. మీటింగు అంబార్ వల్ల జరిగితే అంటే మా ఏనాంజినాయి ఏమండి మాంబు కాబట్టి చెక్కి హమ్నం ఏనా నడపం జరి ఏమండి. నిజమే, చాలా అద్భుతమైన స్టేజ్. వాస్తవానికి 30,000 అవుతుంది 3 రోజులకు ఆ స్టేజ్ బయట తేవాలంటే. నిజమే సార్, అంతే కదండి. ఆనంద్ గారి దగ్గర టెంట్ హౌస్ దగ్గర తీసుకొస్తే 30,000 అవుతుంది ఆ స్టేజ్ 3 రోజులకి. 30,000 సార్, పెళ్ళిళ్ళ సీజన్ సార్ అంటాడు ఆయన. అంత పెద్ద స్టేజ్ అయితే అయ్యాడు. అలాంటి స్టేజ్ ఆయన వేసి ఉన్నారు. మరి ఏటనుకుంటున్నారు సార్? మా తెలివితేట తీసి ఉన్నాం, మా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నాం, అంత ఏమనుకున్నారు సార్ అని చెప్పేసి మనం అనుకున్న మనకి హచ్చడి జాగ్రత్త. ప్రైజ్ అలా ఏం చెప్పాలి మరి మనము? ఇది మా వల్ల కాదండి, మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు. ఈ కార్యక్రమాలు ఈ 3 దినాలు కూడా ఇంత ఘనంగా జరగడానికి ప్రార్థనలు ఎవడి కారణము? దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. అంతేగాని మామూలు లేదండి. మామూలు రోజు 10,000 వేచాను. వేసా కొడితే 10,000 ఇంకో 10,000 వద్దు. ప్రైజ్ అలాడ్ లేదండి. వీటికంటే దీనికంటే ఈ సంవత్సరం నేను ఈయన నాన్న కిత్తి కంటే వాడిని గడ్డికి తినే ఒక ఆలోచన రావాలి. దట్ ఈస్ రియల్ థ్యాంక్స్ గివింగ్. అది కృతజ్ఞత. ఈ సంవత్సరం నేను 10,000 చేశాను, వచ్చే సంవత్సరం 20,000 చేయాలి, 50,000 చేయాలి, నా ప్రభు కొరకు నేను చెయ్యాలి. ఈ సంవత్సరం ఇంత ఘనంగా జరిగింది, ఈ సంవత్సరం ఎంతో మంది ప్రభావితపరచబడ్డారు, సంఘాలు ఉజ్జీవింపబడ్డాయి, ఎంతో ఘనంగా జరిగిందండి. వచ్చే సంవత్సరం వీటికంటూ గొప్పగా చేయాలని మీకు ఆలోచన వచ్చిందో అది నిజమైన కృతజ్ఞత. ప్రైజ్ అలాడ్.
అది నిజమైన కృతజ్ఞత అండి. ఇది దేవుడే జరిగించాడు. నిజంగా 3 రోజులు నిజంగా అసలు చుట్టుపక్కల ఎంత పెద్ద వర్షం వస్తున్నా సరే ఈ ఊర్లో అంత మాత్రమే చిన్న చిన్న చినుకులు మాత్రమే వచ్చింది. దేవుడే చేశాడండి అని చెప్పేసి చెప్పాలి. కానీ మా పియ్యి అస్పికాం చేయండి గుర్రం పరాలా అన్నావో ప్రైజ్ అలార్డ్. దేవుని బిడ్డలారా, మనం చేసామా? మీరు చేశారా? ఎవరు చేశారండి? మనం ఏ మాత్రం ఎక్కడ కనబడకూడదు, ఏ వర్షంలో ఎక్కడ కనబడకూడదు. ఇది చేసిందంతా దేవుడే యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వచ్చే సంవత్సరం వీటికంటే గొప్పగా జరిగించడానికి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి అంతగా మనం అయిపోవాలి, అంతగా లోబడిపోవాలి. ప్రభువా నువ్వు చేసేవయ్యా. మనం చేసిన మేలుకు వందనాలు ప్రభువా కాదు. దేవుడు మనకు చేసిన దానికి మరలా మనం తిరిగి ఏదో ఒకటి కనీసం మనం చేయగలిగిన దాన్ని మనం చేయకూడదండి? చేయకూడదా? ప్రైజ్ లార్డ్. చెయ్యగలిగింది కూడా మనం చేయకపోతే అది కృతజ్ఞత? ఉట్టుటినే చెయ్యి పెట్టేవాడిని ఊపుతాడు ఇలాగా, థ్యాంక్స్ సార్ అని చెప్పేసి. అదా చెయ్యి పెట్టేవాడిని ఊపుతామా లేదండి? చెయ్యికే కదండి. చెయ్యికి ఏమైనా ఇది అవుతుందా? నొప్పియా, బరవా, భారమా? చెయ్యి పెట్టుకుని ఉట్టు ఊపడానికి మళ్ళీ ఏమవుతుంది? నేను కూడా ఊపుతాను ఎన్నో ఊపుడులైనా. అది కాదు కదా. ప్రైజ్ లార్డ్. ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా 3 దినాలు మా ఊర్లో ఈ సంవత్సరం దేవుడు అద్భుతంగా మీటింగ్స్ జరిగించాడు. దేవుడు జరిగించాడని చెప్పాలి. కానీ మా యూత్ ఉందిరా, మరి మామూలుగా చేయలేదు. ఏడగో టెంట్లు, ఇంకా సేవకులు వస్తుంటే టెంట్లు వేసి పూల బొక్కలు పెట్టి చూడు మామూలుగా నడిపించలేదు. మేము సేవకులకు కూడా అంటాం అనుకో, పోయింది కెడంగిచ్చులా. ప్రైజ్ లార్డ్. మేము చేసేం కాదు, అక్కడ మనం కనబడకూడదు. మా ఊర్లో 3 దినాలు మా దేవుడు అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా. దేవునికి మనం చూపించగలగాలి. ఎవరిని చూపించగలగాలి? దేవునిని చూపించగలగాలి, ప్రభువుని చూపించగలగాలి. మన జీవితాలు ఏ కార్యక్రమాలు జరిగినా దేవుడు మా జీవితంలో చేశాడు కనుక మా దేవుడు ఇదిగో అని మన దగ్గర దాచిపెట్టుకుని ఉంటే మనం చూపించగలుగుతాం. అవునండి? ఎవరిని వదిలేసుకున్నారు వీళ్ళు చెప్పండి? కేయిల వారు ఎవరిని వదిలేసుకున్నారు? అసలు దావీదు ఎవరండి? ఫ్యూచరు ఏమవ్వబోతున్నాడు? రాజు అవ్వబోతున్నాడు. ఆయన ఆల్రెడీ అయిపోయాడు, కాకపోతే సింహాసనంలో కూర్చోలేదు, అంతే తేడా. ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన, ట్రైనింగ్ ఎస్ఐలాగా. ప్రైజరా. ఆల్రెడీ ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన రాజు అండి. ఆయన మీ దగ్గర ఉంటే మీరు దాచిపెట్టుకుని ఉంటే మీ బతుకులు, మీ గ్రామాలే మారిపోవలసింది కదరా. పిచ్చి వెదవలారా అని చెప్పేసారు కదండి. పిచ్చివారా మంచివారా అండి వారు? రైసరా. వాళ్ళు తెలుసుకుంటారు కదా సౌలు రాజుకి ఏమైపోయింది. సౌలుకి రోజులు లేవు అయిపోయిందని తెలిసి ఉండకూడదా? తెలిసి ఉండకూడదా అండి? వాడికి భయపడి అసలైన వాడికి వదిలేసుకున్నారు. హల్లెలూయా. వాడికి భయపడి అసలైన వాడికి వదిలేసుకున్నారు. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, అదే దావీదునే వారు ఉంచుకుని ఉంటే, దావీదే వారి దగ్గర ఉంటే, దావీదు రాజే వారి దగ్గర ఉంటే, మా ఊర్లో ఎవడున్నాడో తెలుసా? చెప్పండి. మా ఊర్లో ఎవడున్నాడో తెలుసా? మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? దావీదే కాదు, మీరు అక్కడ చెప్పాలా, పక్కన ఏముంటుంది? ఎవడున్నాడమ్మా? రాజు. ఎవడున్నాడు? దావీదు అనే సంగతి పక్కన పెట్టండి. మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? ఎప్పుడు చెప్పి ఉండవలసింది అది? వాళ్ళు దావీదు గారిని ఉంచుకుని ఉంటే. వైజాలా దావీదు గారిని వారు ఉంచుకుని ఉంటే దావీదు గారిని చూపించుకోవాల్సిన వారు అయి ఉండేవారు. అవునా, మీరు రాజుగారు తాలూకావా? ఒకసారి ఆ సన్నివేశం ఆలోచన చేయండి. మీరు రాజుగారు సన్నివేశమా? వైజాలా రీసెంట్లీగా తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు అక్కడ హైయెస్ట్ మెజారిటీగా వచ్చిన వాడు ఎవడు చెప్పండి? విజయ్ కదా. విజయ్ అప్పటి వరకు 2 సంవత్సరాల వరకు సినిమాలు తీసుకుంటూ ఉండేవాడు, సినిమా హీరో ఆయన. దానికంటే ముందు స్టాలిన్ గారు సీఎం. ఇంకా ఆయన పేసి అలాగ ఉంటుంది, మామూలుగా ఉండదు, ఇంకా కలగొడతాడు మనిషి.
అమ్మో ముఖ్యమంత్రికి బదులుగా ఎందుకు రారు విజయ్ని సినిమా షూటింగ్ తీసుడు ముఖ్యమంత్రి అనేసి అన్నాడు అనుకో, ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమైపోయాడు ఉట్టిగల. అదే విజయ్ని పట్టుకున్న వాళ్ళు ఇదిగో ఆటో డ్రైవర్లు అంటే ఎమ్మెల్యేలు అయిపోయారట. ఏది గిన్నె జీప్ డ్రైవర్లు, ఇప్పుడు తన కార్ డ్రైవర్ కొడుకు, అంట్లతో మీ ఆవిడ, తర్వాత ట్యూషన్ టీచరు. ఆ ట్యూషన్ టీచర్ అంటే ఫ్రీగా ట్యూషన్ చెప్పేదట. వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఎవరిని మనసులో పెట్టుకున్నందున. విజయ్ని పెట్టుకుంటున్న వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతే, అంట్లు తోముకునే వాళ్ళు బతుకులు మారిపోతే, ఆట నడుపుకునేవాడు బతుకులు మారిపోతే, జీపు నడుపుకునే వాళ్ళు బతుకులు మారిపోతే, ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతే, ఆఫ్టర్ ఒక హీరోని హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలు మారిపోతే, మన రాజుని మన హృదయంలో దాచుకుని మనం చూపించగలిగితే లోకాన్ని. ఆమె మన రాజు ఎవడు? మన రాజు ఎవడు? మన రాజు ఎవడు? అందరు చెప్పారా? మన రాజు ఎవడు? అందరు మనస్ఫూర్తిగా చెప్పారా? మన రాజు ఎవడు? నా రాజు యేసు. ఆమేన్. చెప్పండి పక్క వాళ్ళకి ఒకసారి.